సంక్రాంతి ఎప్పుడు వచ్చిందిరా? ఎప్పుడు వెళ్ళిపోయిందిరా? నువ్వు వీడియోలు ఎప్పుడు పెడుతున్నావురా? అంటే అది జనవరిలో వరి పంట రైతుల చేతికొచ్చి, స్టూడెంట్స్ కి సెలవులు వచ్చి, ఉద్యోగస్తులకు ఊరు వెళ్ళడానికి పర్మిషన్లు వచ్చి, టికెట్స్ బుక్ చేసుకుందామంటే ఆల్రెడీ సోల్డ్ అవుట్ అని వచ్చి, బస్ ట్రావెల్స్ నచ్చినంత రేటు పెట్టుకోవడానికి వీలిచ్చి, ఇంత రేటు దండగని తెలిసినా దారి లేక ఆ టికెట్సే కొనుక్కొచ్చి, అత్తారింట్లకు కొత్తల్లుళ్ళు వచ్చి, వాళ్ళకి అత్తలు రకరకాల పిండి వంటలు చేసి తెచ్చి, పెళ్ళమ్స్ మొగుడ్స్కి ప్రేమతో తినిపించి, తిన్నది ఎక్కువ అల్లులకి పెద్ద పెద్ద పొట్టలు వచ్చి, కొత్త కొత్త సినిమాలు వచ్చి, వాటిని మనం చూసొచ్చి చీ 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 పందెం రాయుళ్ళు పందెం కోసం పుంజలకు సంవత్సరం పొడుగునా ట్రైనింగ్ ఇచ్చి, వాటికి చావో రేవో తేల్చుకోవాల్సిన టైం వచ్చి, ప్రభుత్వాలు పందాలకు పర్మిషన్లు ఇచ్చి, మొత్తం అందరికీ పండుగలా వచ్చింది సంక్రాంతి. అలా వచ్చిన మా ఊరి సంక్రాంతి పండుగ విశేషాలు ఈ వీడియోలో. భోగి మంటలతో మొదలై గ్రామ దేవతలైన మా దేవతలకు నైవేద్యం సమర్పించి సంక్రాంతి సమరవీరుల యుద్ధాలను చూడడానికి వెళ్తున్నాం. పచ్చని పొలాల మధ్య నుంచి వెళ్తుంటే కొంచెం మలుపు తిరుగుద్దయ్యా, అమ్మాయి నడువులాగా. కరెక్ట్ గా అక్కడ 10 ఎకరాలు బిట్టు మనకుంది. అందులోనే ఏర్పాటు చేశారు కోడిపందాల బరి. నగ్గింది అవుతుంది విన్నర్, ఓడిపోయింది అవుతుంది నైట్కి డిన్నర్. సంక్రాంతికి సైనికుడు కోడే, చచ్చిపోయిందంటే సైడ్ డిష్ అయ్యే పకోడీ కూడా కోడే. ఇక్కడ విషయాన్ని తెలియజేయడానికి ఉల్లాసంగా ఉత్సాహంగా ఒక క్యూట్ కుర్రోడు మన ముందుకు వచ్చాడు. నమస్కారం. మనకి ఇక్కడ కోడి పందాలు బాగా ఫేమస్ అండి. అలా నడితే నీతో పాటు మేము కూడా వస్తాం. 2 బండుల మధ్య నుంచి దూరి చిక్కన్ దగ్గరికి చేరి ఎక్కడి నుంచో వచ్చిన రకరకాల పుంజులను మనకు చూపించారు. నెక్స్ట్ పందెంలో పాల్గొనే పుంజును మనం చూస్తున్నాం. మాజీ మంత్రివర్యులు శ్రీ చెరుకువాడ రంగనాథరాజు గారు ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చారు. పందెం రెడీ అయింది, మొదటి పందెం కూడా అయిపోయింది. ఈ పందెంని మిగతా పందాలను చూడాలనుకుంటే ఈ ఫేస్బుక్ పేజీలోకి, ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళి చూడండి. క్రింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఉన్నాయి. చాలా ఫైట్స్ని అందులో అప్లోడ్ చేసాం. నచ్చితే 2 అకౌంట్స్ని ఫాలో అవ్వండి.
రెండవ రోజు మాటర్ పందాలు చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ రోహిత్ శర్మ, క్రిస్ గేల్ కన్నా ఎక్కువ సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్ ని, మెడికల్ సర్జన్స్, లండన్ ఎఫ్ఆర్సీఎస్ డాక్టర్స్ ని చూపిస్తాం రండి. ఇక్కడ కూడా ఒక స్టేజ్ చూడడానికి బాగా ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ గేట్లు వస్తుంది, పండుగ గేట్లు దిక్కండి. పందాలు జరుగుతున్నప్పుడు చూడడానికి పెద్ద స్టేజ్ ఏర్పాటు చేసి
బాల్కనీ సీట్లో కూర్చొని చూడమంటే అందం జరుగుతున్నప్పుడు ఎగబడుతున్న ఈ జనంని కంట్రోల్ చేయడానికి కౌశిక్ కర్రించుకుని కొట్టే ప్రతి వాళ్ళు రోహిత్ శర్మ, క్రిస్ గేల్ కన్నా ఎక్కువ సిక్స్లు కొట్టరు. వాళ్ళు గ్రౌండ్లో బాల్స్ని పోతారు, మనోడు బరిలో బాయ్స్ని పోతాడు. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. కోడికి దెబ్బ తగిలినప్పుడు వైద్యం ఇంత ఫాస్ట్గా చేస్తున్న వీళ్ళే మన డాక్టర్స్. సెక్యూరిటీ వాళ్ళు కూర్చోబెట్ట, నువ్వు చూడలేదు అనుకో, కూర్చోవాలి. కూర్చోవాలి దయచేసి. కూర్చోవాలి దయచేసి.